अस्सलामुअलैकुम वेलकम టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మార్కెటింగ్ శిక్షావళి. సో అండి నేనైతే సమీనా పింజారి నేను కర్నూలు ఆంధ్ర నీళ్ళు బిలాంగ్ చేస్తుంటాము. సంబడి అంటే లేడీస్ చాలా వరకు అయితే తప్పు చేస్తుంటుంది. ఎందుకంటే ఇంట్లో అంటే కొన్ని క్షణాల వాళ్ళకి ఇంట్లో రియాక్షను లేదంటే వాళ్ళు ఏంటో వచ్చే క్రియేషన్ అంటే ఇంట్లో బాధ పెట్టడము, అంటే హస్బెండ్ వచ్చేసి డబ్బుల గురించి నువ్వు ఇంట్లో పడి ఉంటావు అంటే అలాంటివి మాటలు హస్బెండ్ నా అత్త మామ వాళ్ళు వీళ్ళు వాళ్ళతోన వింటుంటాము. సో అలా అనేసి లేడీస్ చాలా వరకు అయితే ఏమి తప్పు డిసిజన్ తీసుకుంటారు. దీనివల్ల ఇవన్నీ మాటలు వేయలేక వాళ్ళు మాటలు పడలేక నా సంపాదన నాకు ఓన్గా కావాలి, నేను ఏదో ఒకటి చేయాలనేసి టార్గెట్ పెట్టుకొని కానీ చేస్తుంటాం. సో అలా అనేసి నెట్వర్కింగ్ మార్కెట్లోన అంటే లేడీస్ వచ్చినాక తర్వాత ఇన్వెస్ట్మెంట్ కొంతవరకే ఉంటుంది, కానీ అవసరం కొద్దీ ఇంకా డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే మన కంటి ముందర ఏరే లేడీస్ వచ్చేసి ఇంత చేసినారు, వాళ్ళు కోటు వీటు టై వేసుకొని కారు ఇల్లు బంగ్లా అన్నీ అచీవ్ చేసినారు అనేసి అలా అనేసి మనం ఏం చేసాము ఆడ 30,000కి 1,50,000 అనేసి అలా అమౌంట్ ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా డబ్బులు పెట్టింటారు. ఎందుకంటే మన కంటికి అదొక్కటే కనపడిస్తుంది. ఇలా మిస్టేక్ ఏం చేశారు, కంపెనీనే మీకు లీడ్స్ ప్రొవైడ్ చేస్తుంది, జెన్యున్ లీడ్స్ అలా అనేసి ఫస్ట్ చెప్తుంటారు. బట్ ఇలాంటివి అన్నీ రీజన్ కాదు. ఎందుకంటే కంపెనీ మీ 2cc వరకు బాధ్యత తీసుకుంటుంది. ఏదైనా ప్రోడక్ట్స్ వచ్చే వరకైనా ఇంటి వరకు వచ్చేదాకా ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ ప్రోడక్ట్స్లో ఏదైనా కానీ తప్పు ఒప్పు అయింది అలాంటివి ఒక్కటే తీసుకుంటుంటారు. సో ఇంతగా తప్ప మీకు ఏదన్నా కానీ అంటే నెట్వర్కింగ్ మార్కెట్లోన మీరు నెట్వర్క్ అయినా చైన్ సిస్టంలోన ఏదన్నా కానీ జాయిన్ చేపియాలా, ఇలా డబ్బులు సంపాదించాలా అంటే మీరు ఓన్గా చేయాలి. బట్ ఓన్గా చేయాలనేసి ఆ కష్టంతోనే ఆ తపనతోనే మనం ఏం చేస్తాము, ఇంట్లో తెలుకున్నట్ల హస్బెండ్కి తెలియనట్ల లేదంటే కానీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియనట్ల గోల్డ్ ఏదో ఒకటి అమ్మేసి లేదా ఎక్కడో అక్కడ అప్పు చేసేసి మనం ఏం చేస్తాము ఇన్వెస్ట్మెంట్ లీడ్స్ కోసం చేసుకుంటాము. ఎందుకంటే అనుకుంటాము మనం ఇంత పెట్టుకుంటే రేపు పొద్దున ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది, ఇంకా మనం ఏదో ఒకటి అంటే లెవెల్స్ అచీవ్ చేస్తాం అనేసి టార్గెట్తో మనం పెట్టుకుంటాము. కానీ ఇదంతా తప్పు అండి. ఎందుకంటే కాలింగ్ సిస్టమ్ అనేసి ఎవరు ఫ్యామిలీ మెంబర్ అలౌ చేయరు. సో మనము ఏం చేస్తాం, తిక్క వాళ్ళక ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినట్ల చేయనట్ల రేపొద్దున తెలుసుకుంటారు మా వాళ్ళు ఇలా చేసేసి అనేసి మనం టార్గెట్ పోయి మనము చేసుకుంటాము. సో అలా అనేసి మనము తప్పు చేయనట్ల సిస్టమ్ కానీ ఇలాగానే ఉంది. ఎందుకంటే లీడ్ జనరేట్ చేయాలంటే ఒకరు ముందర పోయి మన సర్కల్లో ఆ రౌండింగ్లోన ఎవరికైనా చెప్పే అవసరం కానీ లేదు. బికాస్ వాళ్ళైనా చిన్న చూపు చూస్తుండే. సో మా నెట్వర్కింగ్ మేము చేసేది అంటే మేము ఎలా లీడ్స్ జనరేట్ చేసామంటే ఇప్పుడు మీతో డైరెక్ట్లీ నేను యూట్యూబ్ వెళ్ళి మీకు కాంటాక్ట్లో ఉన్నాను. సో అలా అనేసి మాకు లీడ్స్ అక్కడి వెళ్ళి వస్తుంది. ఎందుకంటే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా మేము షో ఆఫ్ చేయము. ఎందుకంటే మేము షో ఆఫ్ చేయము, ఏది ఉన్నా జెన్యున్ మేము హౌస్ వైఫ్స్ అనేసి మేము డైరెక్ట్లీ ఏదన్నా ఇక్కడ చెప్పుకుంటాము. షో ఆఫ్ చేయనట్ల ఏది ఉన్నా పర్ఫెక్ట్లీ చెప్పుకుంటాము. అందుకే మాకు లీడ్స్ వీటినెళ్ళి కన్వర్జేషన్ వస్తాయి. లేదా ఏదన్నా కానీ ఇప్పుడు కొన్ని ఇట్లా ఇంటవి సంఘటనలు అవి అనేసి లేడీస్ అంతా అంటే వాళ్ళు అంతా కాంటాక్ట్లో వస్తామా యూట్యూబ్ చెక్ చేసి అంతా కాంటాక్ట్లో వస్తుంటారు. సో ఆటెళ్ళి ఇలా గూగుల్ మై బిజినెస్ అకౌంట్ని వెళ్ళి మాకు ఇలా లీడ్స్ ప్రొవైడ్ అవుతావు. కానీ మేము కొనేదిలే పెట్టేదిలే ఏదన్నా మాకు ఇక్కడనే మాకు జెన్యున్ లీడ్స్ వస్తుంటావు. పని చేసే వాళ్ళు పని చేయాలని అనుకునే వాళ్ళు ఏదన్నా సాధించాలని అనుకుంటే కానీ ఆటోమేటిక్లీ మనతో కాంటాక్ట్లో వస్తారు. కానీ ఇలా తప్పు చేసి లేదంటే కానీ గోల్డ్ అది ఇది అమ్మేసి మీకు అంత శ్రమ పడే అవసరం లేదు. ఇంట్లోన అంటే హస్బెండ్తోన మీరు రిలేషన్ చెట్టుకునే అంతవరకు కానీ అవసరం లేదు.
ఎవరికైనా కానీ మీ అని మీకు అనుకుంటారు అనుకుంటే మేడం మీరు చెప్పేది మాటల్లోనే మాకు అర్థమవుతుంది ఇది మీరు జెన్యున్ లీడ్సే తెచ్చుకుంటారు మీరు ఏది అంటే ఫ్రాడ్ చేయనట్ల స్కామ్ చేయనట్ల డైరెక్ట్లీ మీ దగ్గర లీడ్స్ వస్తుంటావు కదా ఆ బిజినెస్ లెక్క మాకు కూడా చేయాలా ఇలా జాయినింగ్ చేసుకున్నాలా అనేసి అనుకుంటే స్క్రీన్ మీద షో అయ్యే నెంబర్కి కాంటాక్ట్ మెసేజ్ చేసినా కానీ మీకు ఈ బిజినెస్ మేము ఎలా చేసుకుంటాం ఎలా మా బిజినెస్ రన్నింగ్ అవుతుంటుంది అనేసి మీకు బేసిక్లీ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఎవరికైనా నచ్చితే కింద ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోండి. ఇంకా ప్లస్ ఏదైనా కానీ అంటే ఏదైనా కానీ మీకు అవసరం ఉన్నా కానీ కమెంట్స్ కంపల్సరీ చేసి ఇవ్వండి. బికాస్ మీరు కమెంట్ చేసే కొద్దీ మాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్లస్ దాని మీదే ఇంకా కొత్త తీద్దాం అనేసి ఒకటి ఆలోచన వస్తుంది. సో నిన్న నా ఎంట ఇదే జరిగింది. అంటే మా ఇంటి దగ్గరే ఆ పాపకి తెలుసు నేను ఫర్ ఎవర్లో చేస్తున్నా. ఎందుకంటే నేను సపరేట్ నేను చెప్పును ఒకరికి నేను నెట్వర్కింగ్ మార్కెట్ అనేసి అసలు మా చుట్టుపక్కల కానీ ఎవరికి తెలియదు నేను నెట్వర్కింగ్ మార్కెటింగ్లో నన్ను ఉంటాను అనేసి. నా పని నేను చేసుకొని పోతుంటాను. నేను ఏదైనా ఆన్లైన్ వెళ్ళి నేను చేసుకుంటాను. కానీ ఆ పాప నన్ను అడిగేసింది, అక్క నువ్వు ఏదైనా కానీ బిజినెస్ నీడ్ ఉందా నువ్వు చేసుకుంటావు ఆన్లైన్ వర్క్ అనేసి అనింది. సో నేను ఆ పాపకి ఏమన్నా ఏం చేస్తున్నావు అనేసి ఆ పాప ఏమనింది నేను కానీ ఫర్ ఎవర్లో జాయినింగ్ చేసుకున్నాక ఇట్లా అనేసి అనేది. ఫర్ ఎవర్లో ఏంట్లో మా అనేసి అడిగిన. ఆ పాప ఇలానే అనేది, అక్క నేను కాలింగ్ సిస్టంలోనే ఇట్లా ఫామ్ అప్లై చేసింటే నాకు ఇట్లా మెసేజ్ కాల్ వచ్చింది, నేను మరి జాయిన్ చేసుకుంటున్నాను కాల్ మీద మాట్లాడుతున్నాను అనేసి అనింది. ఆ పాపకి నేను అన్నా నువ్వు ఒకసారి నాతో సజెషన్ తీసుకుని కానీ నేను చెప్తుంటే సో అనేసి ఆ పాపతో నేను ఇలా డైరెక్ట్లీ కాంటాక్ట్ చేసినాను. అదే తప్పు అదే అనిపించింది నాకు, ఇది కానీ తప్పు జరుగుతుంది కదా అనేసి నేను మీ దగ్గరికి ఆ వీడియో ప్రొవైడ్ చేసే వరకు వచ్చేసిన. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అల్లా హాఫిజ్.